హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు 6 of Wands. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ ఏమైనా కావాలి అనుకుంటే వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ 48 hours అసలు ఏం జరగబోతుంది అనేది చెక్ చేద్దాం. మీ పర్సన్ ఎనర్జీస్ అండ్ మీ ఎనర్జీస్. సో మీ పర్సన్ ఎనర్జీస్ యాక్చువల్గా ఇక్కడ చెప్పాలంటే కొంచెం యాంగ్జైటీ కనిపిస్తుంది. మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు. ఓకే, ఈ పర్సన్ మీ కనెక్షన్ కోసం ఫైట్ చేస్తారు. మేబీ దే విల్ ఫైట్ విత్ యువర్ మదర్ ఆర్ మీరు వాళ్ళ మదర్తో ఫైట్ చేస్తారు. ఇలా కొన్ని ఫ్యామిలీస్ మధ్య ఆర్గ్యుమెంట్స్ అలాంటివి ఏమో కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, దిస్ ఈజ్ ఫర్ నెక్స్ట్ 48. సో ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఎట్ ద వెరీ యంగ్ ఏజ్, అంటే అరౌండ్ 23 ఆర్ బిలో 23 ఆ ఏజ్లోనే ఈ పర్సన్కి హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ అనేది వచ్చింది. అంటే ఎవరితోనో ఒక లవ్ ఫెయిల్యూర్ అనేది వచ్చింది. సో ఆఫ్టర్ దట్ ఫెయిల్యూర్ ఈ పర్సన్ ఏమనుకున్నారంటే ఇంకెవరిని లవ్ చేయలేరు అని అనుకున్నారు. బట్ తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత, మిమ్మల్ని కలిసిన తర్వాత మీ మీ నేచర్ అవంతా చూసిన తర్వాత మిమ్మల్ని ఇష్టపడడం స్టార్ట్ చేశారు. బట్ తర్వాత మళ్ళీ మీ ఇద్దరి మధ్య కూడా మళ్ళీ మిస్అండర్స్టాండింగ్స్ రావడం, మళ్ళీ మీ ఇద్దరు సెపరేట్ అవ్వడం లాంటిది జరిగింది ఇక్కడ. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య సెపరేషన్ నడుస్తుంది. ఈ సెపరేషన్ అదొక అన్నెసరీ సెపరేషన్ కాదు, నెససరీ సెపరేషన్ అనమాట. ఈ సెపరేషన్ వల్ల మీ వాల్యూ ఏంటి అనేది మీ పర్సన్కి తెలిసింది. కానీ ఎంత తెలిసినా కూడా ఈ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకు అని అంటే మీరు చాలా స్టబర్న్ పర్సన్. మేబీ మీరు రిజెక్ట్ చేయొచ్చు, లేదా ఈ పర్సన్ని కంప్లీట్గా బ్లాక్ చేయొచ్చు, లేదా మీరు ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. అలా డిఫరెంట్ యాంగిల్స్ నుంచి ఆలోచిస్తున్నారు ఈ సిచ్యువేషన్. బట్ ఎనీ హౌ ఇది ఒక సోల్మేట్ కనెక్షన్ కాబట్టి మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ దే విల్ ఆస్క్ యూ అవుట్. లైక్ నెక్స్ట్ 48 hours అంటే మనకి ఇక్కడ ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఇది నెక్స్ట్ 48. మీ పర్సన్ మేబీ మిమ్మల్ని ఎక్కడికైనా రమ్మని రిక్వెస్ట్ చేయొచ్చు, లేదా వాళ్ళు ట్రావెలింగ్లో ఉండొచ్చు. మీ పర్సన్ ట్రావెలింగ్లో ఉండొచ్చు అండ్ మీకు ఏదైనా గిఫ్ట్ పంపించవచ్చు. ఇలాంటిది ఏదైనా కూడా జరగచ్చు. బట్ మీ ఎనర్జీస్ చూస్తే ఎలా ఉన్నాయి ఇక్కడ అంటే మీరు చాలా స్టబర్న్ ఉన్నారు. మీరు ఎలా ఉన్నారంటే మీ పర్సన్ ఎనర్జీస్ ఎప్పుడు థర్డ్ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. థర్డ్ పార్టీ కుడ్ బీ దేర్ మదర్ ఆర్ ఎనీవన్. మీకు టైం స్పెండ్ చేయడం, మీతో టైం స్పెండ్ చేయడం, మీకు టైం ఇవ్వడం అదంతా కూడా ఉండదు మీ పర్సన్ దగ్గర. ఈ పర్సన్ ఏంటంటే ఎప్పుడు వర్క్లో బిజీ ఉంటారు. ఓకే, బట్ మీ విషయానికి వస్తే మీరు బిజీ ఉంటారు, బట్ మీ పర్సన్ కోసం ఆలోచిస్తూ ఉంటారు. మీ పర్సన్ ఏదో ఒకటే చేయగలరు, అన్ని పనులు ఒకసారి చేయలేరు. మీకోసం ఆలోచించడం స్టార్ట్ చేస్తే ఈ పర్సన్ ఆఫీస్కి లీవ్ పెడతారు. ఆ టైప్ పర్సన్ అంటే మైండ్లో ఏదో ఒకటి ఉంటుంది, అన్నీ ఉండవు. వర్క్ పైన కాన్సన్ట్రేట్ చేస్తే వర్క్ పైనే ఉంటుంది మైండ్ అంతా. అప్పుడు మీరు రారు మైండ్లోకి, మీకోసం ఆలోచించరు. సో నౌ ఈ నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ ఫ్రీగా ఉండే ఛాన్స్ అయితే కనబడుతుంది. ట్రావెలింగ్లో ఉండే ఛాన్స్ అయితే కనిపిస్తుంది ఇక్కడ.
అండ్ ట్రావెల్ చేస్తూ కూడా మీకోసమే ఆలోచిస్తారు ఇక్కడ ఈ పర్సన్. అండ్ సంథింగ్ దే విల్ డూ, ఏదో ఒకటి చేస్తారు మీ అటెన్షన్ గ్రాబ్ చేయడం కోసం. అది ఏదైనా అవ్విండొచ్చు లేదా అవ్వచ్చు, కరెక్టే చెప్పాను, అదేదైనా అయ్యి ఉండొచ్చు, ఏదో ఒకటి చేస్తారు మీకోసం. ఓకే, అదేంటి అని అంటే సడన్లీ ఒక రొమాంటిక్ మెసేజ్, రొమాంటిక్ సాంగ్ అలాంటిది ఏదో పంపిస్తారు మీకు. బట్ మీరేమనుకుంటారంటే అది నిజంగా మీకే పంపించారా, ఎవరికో పంపించబోయి మీకు పంపించారా అని అనుకుంటారు మీరు. కానీ కాదు, మీకే పంపిస్తారు అది. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్య ఫైట్స్ ఇంకా ఇలా ఎక్కువ రోజులు ఉంచడం మీ పర్సన్కి ఇష్టం లేదు. దే వాంట్ టు మేక్ పీస్ విత్ యూ, దే వాంట్ టు కాంప్రమైజ్. కానీ మీరు కాంప్రమైజ్ అవుతారా ఇక్కడ అని చూస్తే మీరు ఒక అల్టిమేటం పంపిస్తారు మీ పర్సన్కి. దిస్ కుడ్ బి అబౌట్ థర్డ్ పార్టీ. మీ పర్సన్ లైఫ్లో ఆర్ మీ పర్సన్ మీకు కమిట్ అవ్వాలి అనుకుంటే మీ పర్సన్ లైఫ్లో మీరు తప్ప ఇంకెవరు ఉండకూడదు, ఆర్ మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండకూడదు, ఇవన్నీ సాల్వ్ అయ్యే వరకు మనం కమిట్మెంట్లోకి వెళ్ళకూడదు, ఇలా ఆలోచిస్తూ ఉంటారు, ఇలా మాట్లాడుతూ ఉంటారు. మీ పర్సన్కి చెప్తారు, డిమాండ్ చేస్తారు. కానీ ఇన్ ద రీసెంట్ పాస్ట్ కూడా మీరు ఇలా చేయటం వల్లనే ఈ పర్సన్ మేబీ సెపరేషన్లోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. బట్ నౌ అగైన్ మీకేమనిపిస్తుంది, మీ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఎవరైనా ఉండనివ్వండి, ఏమవుతుంది, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ ఇంపార్టెంట్, కానీ థర్డ్ పార్టీస్ ఇంపార్టెంట్ కాదు. థర్డ్ పార్టీ కుడ్ బి ఎనీవన్, అది ఇంపార్టెంట్ కాదు. మీ బాండింగ్ ఇంపార్టెంట్ మీకు అని మీరు మళ్ళీ కాంప్రమైజ్ అవుతారు. మళ్ళీ ఎప్పుడైతే మీ పర్సన్ మీ దగ్గరికి రావడం స్టార్ట్ చేయడం, ఆర్ అగైన్ మీ మధ్య చాటింగ్, కాల్స్, ఇవన్నీ కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందో మీకు మళ్ళీ సాడ్నెస్ వచ్చేస్తుంది. ఏంటంటే ఓకే, ఈ టైం నుంచి ఈ టైం వరకు నా పర్సన్ నా దగ్గర లేరు, అంటే ఆ టైంలో ఇంకెక్కడో ఉన్నారు. సో అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ ఉంది, లేదా ఫోన్ మీరు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు, స్విచ్ ఆఫ్ చేశారు, ఇలాంటి మెసేజెస్ పంపిస్తే రిప్లై రావట్లేదు, ఇలాంటివన్నీ ఉంటాయి మీకు. అండ్ వెంటనే ఏమనిపిస్తుంది అంటే మేబీ సమ్వన్ ఎల్స్ ఎవరో ఉన్నారు మీ పర్సనల్ లైఫ్లో. సో అగైన్ మీరు డ్రాప్ అయిపోవాలని డిసైడ్ అవుతూ ఉంటారు. సో ఈ ప్యాటర్న్ అనేది ఒక సైకిల్ లాగా రిపీట్ అవుతూ ఉంటుంది మీ ఇద్దరి మధ్య. కానీ ఇదంతా నిజమా అంటే నిజమే, మీరు అనుకున్నది నిజమే. కానీ అక్కడ మీ పర్సన్ డెసిషన్ మేకింగ్లో ఉన్నారు. మీ పర్సన్ ఇఫ్ దే ఆర్ ఇన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్, ఆర్ మీరు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో మిమ్మల్ని మీ పర్సన్ పెడితే కనుక, ఇది ఏమని చెప్పాలంటే ఆల్రెడీ ఒక పర్సన్ ఎవరో ఉన్నారు మీ ఇద్దరి మధ్య అని అర్థం. సో దట్ పర్సన్ మేబీ కమిటెడ్ రిలేషన్షిప్ ఆర్ ఎనీథింగ్, ఆ పర్సన్ని చూస్ చేసుకోవాలా, మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అనేది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది ఈ పర్సన్కి. మీరు చాలా హెల్పింగ్ హ్యాండ్, మీది హెల్పింగ్ నేచర్ ఉన్న పర్సన్. అండ్ మీ ఫైనాన్సెస్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ బాగా చూసుకుంటారు మీరు. మిమ్మల్ని వాళ్ళ మదర్ ఇష్టపడతారు. మెయిన్ థింగ్ వాట్ దిస్ పర్సన్ వాంట్ ఈజ్ దేర్ మదర్స్ సాటిస్ఫాక్షన్. అది మీ మీద పడ్డ ఇంప్రెషన్ మీ పర్సన్కి. బట్ అనదర్ పర్సన్ కూడా ఉన్నారు ఈ పర్సన్ లైఫ్లో. దట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో దట్ పర్సన్ నెవర్ కేర్స్ అబౌట్ మీ పర్సన్స్ ఫ్యామిలీ ఆర్ మీ పర్సన్ నీడ్స్ ఆర్ ఎనీథింగ్. వెరీ కేర్లెస్ నేచర్తో ఉన్న ఇంకొక పర్సన్ కూడా మీ పర్సన్ లైఫ్లో ఉన్నారు ఇక్కడ అకార్డింగ్ టు దిస్ రీడింగ్. అండ్ డూ కీప్ ఇట్ ఇన్ మైండ్, దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నెక్స్ట్ 48. ఓకే, సో ఇదంతా ఆలోచించిన తర్వాత మీ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మిమ్మల్ని చూస్ చేసుకోవాలా, మీ పర్సన్ని చూస్ చేసుకోవాలా, తన పర్సన్ని చూస్ చేసుకోవాలా అనేది మళ్ళీ వస్తుంది తన మైండ్లోకి. అగైన్ దే విల్ మేక్ ఏ డెసిషన్. ఆ డెసిషన్ ఏంటి అని అంటే మిమ్మల్ని చూస్ చేసుకుంటారు. దట్ అదర్ పర్సన్కి టెక్స్ట్ చేయబోయి మీకు టెక్స్ట్ చేస్తారు. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్,
ఈ నెక్స్ట్ 48 అవర్స్లో ఏదో జరగబోతుంది అండ్ ఏదో చెయ్యబోతున్నారు ఈ పర్సన్. అండ్ సంథింగ్ సీరియస్ ఏదో జరగబోతుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో. సో అగైన్ దే విల్ కాల్ యూ ఆర్ మెసేజ్ యూ అండ్ ఆ జరిగింది ఏంటి అనేది మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. ఓకే. అండ్ మీ విషయానికి వస్తే మీరు యు ఆర్ వెయిటింగ్ ఫర్ దేర్ మెసేజ్. స్టాప్ వెయిటింగ్. వెయిట్ చేయాల్సిన పని లేదు, మెసేజ్ రావాలని ఉంటే వచ్చేస్తుంది. ఓకే. సో కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ హెల్త్ అండ్ స్లీప్ వెల్, ఈట్ వెల్. అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ని మీట్ అవ్వండి వెళ్ళి. అండ్ లేదా ఇంకెక్కడికైనా మీకు హ్యాపీనెస్ ఇచ్చే ప్లేస్కి వెళ్ళండి, లైక్ పబ్లిక్ ఫంక్షన్స్ ఆర్ పబ్లిక్ గ్యాదరింగ్స్, అలాంటి వాటికి ఎక్కడికైనా వెళ్ళి ఎంజాయ్ చేయండి కొన్ని రోజులు. అలా చేయటం వల్ల లాట్ ఆఫ్ పాజిటివ్ ఎనర్జీ అనేది మీరు అబ్జార్బ్ చేసుకోగలరు. సో లాట్ ఆఫ్ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంది ప్రజెంట్ మీ చుట్టూ. అండ్ నైట్ మేర్స్ కూడా చూస్తున్నారు మీరు. మేబీ మీరు ఎక్కడైతే పడుకుంటున్నారో ఆ ప్లేస్లో చుట్టూ కొంచెం క్లటర్ కనిపిస్తుంది, డస్ట్ అండ్ డర్టీ క్లోత్స్ ఇలాంటివి ఏవో ఉన్నాయి మీరు పడుకునే చోట. సో అలాంటివన్నీ క్లీన్ చేసుకోండి. ఇది క్లీనింగ్ టైం కాబట్టి, ఫెస్టివ్ సీజన్ ఎలాగూ. సో క్లీన్ చేయండి మీరు ఎక్కడైతే పడుకుంటారో ఆర్ మీ హౌస్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అండ్ ఇన్సెన్స్ స్టిక్స్ వెలిగించండి ప్రతి రూమ్లో కూడా. ఓకే. సో అలా చేయడం వల్ల మీకు ఈ నెగిటివ్ డ్రీమ్స్ ఏవైతే వస్తున్నాయో, నైట్ మేర్స్, అవన్నీ కూడా రావు. ఓకే. సో నెక్స్ట్ ఏంటంటే, ఈ పర్సన్ తీసుకున్న డెసిషన్ ఏంటి, అసలు మీకోసం అండ్ ఇంకొక పర్సన్కి మధ్య కంపారిజన్ ఎందుకు పెట్టారు అసలు అంటే, ఈ పర్సన్ ఏంటంటే తన లైఫ్లో ఏదైతే ఇంకా తనకి హెల్ప్ఫుల్గా లేదు, తన ఫ్యూచర్ తనతో ఎవరైతే తను చూస్ చేసుకున్నారో ఆర్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ ఈ పర్సన్కి యూస్ఫుల్గా లేరు, సపోర్టింగ్గా ఉండరు ఇన్ ఫ్యూచర్, ఆర్ ఎలా చూసినా కూడా ఆ రిలేషన్ కరెక్ట్ కాదు అని కనుక ఈ పర్సన్ అనుకుంటే, ఆ రిలేషన్ని కానీ ఆ సిచ్యువేషన్ని కానీ వదిలేయాలి అని డిసైడ్ అవుతున్నారు. న్యూ ఇయర్లో మీ పర్సన్ తీసుకున్న న్యూ ఇయర్ రెజల్యూషన్ ఇది. లైఫ్ అంతా ఈ సాడ్నెస్లో గడపడం మీ పర్సన్కి ఇష్టం లేదు. సో నౌ దే వాంట్ టు మేక్ ఎ చాయిస్, దే వాంట్ టు మూవ్ ఫార్వర్డ్. సో మూవింగ్ ఫార్వర్డ్ అంటే కమింగ్ టువర్డ్స్ యూ ఇక్కడ తన లైఫ్లో. బట్ మీ పర్సన్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే టైంకి మీరేమని డిసైడ్ అవుతారంటే, ఇలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేసి లైఫ్ అంతా వేస్ట్ చేసుకోకూడదు అని మీరు కూడా డిసైడ్ అవుతారు ఇక్కడ. సో అగైన్ దే విల్ స్టార్ట్ చేజింగ్ యూ. మ్యారేజ్ ఆన్ దేర్ మైండ్. ఇక్కడ మ్యారేజ్ చేసుకుందామని కూడా అడుగుతారు మిమ్మల్ని. సో దిస్ మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ ఏదో ఒకటి మీ ముందు పెడతారు. సో దట్ ప్రపోజల్ ఆర్ కమిట్మెంట్ ఆర్ రీయూనియన్, రీకన్సిలియేషన్ ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటుందని అంటే, మీటింగ్ వన్ అనదర్. అదొక సీక్రెట్ మీటింగ్ అనమాట. మీరు ఏ పబ్లిక్ ప్లేసుల్లో వాటిలో కలవరు. మీరు ఇక్కడ ఎక్కడో ఒక చోట ఎవరో ఫ్రెండ్ ఇంట్లో కానీ ఇంకెక్కడ కానీ అలాంటి చోట కలుస్తారు మీరు. మీ పర్సన్కి కూడా అలాగే కావాలి. మీ పర్సన్కి కూడా ఎక్కువ పబ్లిక్లో తిరగడం, మూవీస్కి వెళ్ళడం ఇలాంటివంతా మీ పర్సన్కి నచ్చదు. ఐసోలేటెడ్ మైండ్ సెట్ మీ పర్సన్ది. ఎప్పుడు ఒంటరిగా ఉండాలి అని, ఇంట్లో అందరూ ఉన్నా కూడా మీ పర్సన్ ఎక్కడో ఒక రూమ్లో ఒంటరిగా పడి ఉంటారు. సో ఆ టైప్ నేచర్ మీ పర్సన్ది. సో మిమ్మల్ని కూడా అలాగే ఉండమని చెప్తారు, అలాగే ఉందాం అని అడుగుతారు. అక్కడ అలాంటి ప్లేస్ ఎక్కడైనా ఉంటే అక్కడ మీట్ అవుదాం అని చెప్తారు. సో అలాంటి టైప్ పర్సన్ ఈ పర్సన్. బట్ తన లైఫ్లో ఉన్న ఆ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఏదైతే ఉందో తన మైండ్ పైన ఒక మేజర్ ఇంపాక్ట్ అనేది చూపించింది.
సో నౌ దే వాంట్ టు బీ హ్యాపీ ఇన్ దేర్ లైఫ్ అనమాట. సో ఆ హ్యాపీనెస్ సర్చింగ్లో ఉన్నారు ఈ పర్సన్. సో మీరు ఎప్పుడూ హ్యాపీగా కనిపిస్తారు మీ పర్సన్కి. మీకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు చాలా హ్యాపీగా కనిపిస్తారు. మీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది. మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కూడా మీరు చాలా బాగా చూసుకుంటారు. మీ ఫైనాన్సెస్ సెక్యూర్గా ఉంచుకుంటారు. సో ఇదంతా కూడా మీ పర్సన్ అనలైజ్ చేసి చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒక బెస్ట్ పర్సన్గా కనబడుతున్నారు మీరు. ఒక బెటర్ లైఫ్ పార్ట్నర్ అంటే మీరు అనే థాట్స్ వస్తున్నాయి ఇప్పుడు. సో నౌ దే వాంట్ టు లీవ్ సంథింగ్. ఇట్ కుడ్ బీ స్పెసిఫిక్ పర్సన్ ఆర్ సిచ్యువేషన్. ఓకే, సో నెక్స్ట్ 48 hours ఈ పర్సన్ మీకు ఏదైనా మెసేజ్ కానీ కాల్ కానీ కమ్యూనికేషన్ తప్పకుండా వస్తుంది ఇక్కడ ఈ పర్సన్ దగ్గర నుండి. 8 PM 8 AM కుడ్ బి సిగ్నిఫికెంట్. ఓకే, మీరు మేనిఫెస్ట్ చేసిందంతా ఇప్పుడు అది రియాలిటీ అవుతుందన్నమాట. అది నిజం అవ్వబోతుంది. మీ విషెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవ్వబోతున్నాయి. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ 7. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 333 with 555 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రీడింగ్లో మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మేనిఫెస్ట్ చేసుకోండి. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు రీకన్సిలియేషన్ కానీ రీయూనియన్ అని కూడా రాయండి. ఓకే, అండ్ అలా మీరు మేనిఫెస్ట్ చేసుకున్న వాళ్ళు అవుతారు మీ రీయూనియన్ని. ఓకే, సో ఆల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ పేరు మేబీ స్టార్టింగ్ విత్ ఏ అండ్ వై, ఎండింగ్ వై, ఆర్ స్టార్టింగ్ విత్ ఏ అండ్ మీ పర్సన్ పేరులో ఐ కూడా ఉంటుంది. ఓకే, అండ్ మీ నేమ్స్ లైక్ JNSU ఈ లెటర్స్తో స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇది ఈరోజు రీడింగ్. సో పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, రీయూనియన్ రిచువల్స్ అండ్ వాస్తు పిరమిడ్స్, రుద్రాక్షలు, క్రిస్టల్స్ అండ్ కరుంగలి మాలాస్ ఇవేం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు రీడింగ్స్ అండ్ ప్రోడక్ట్స్ని బుక్ చేసుకోవచ్చు. అండ్ 13th, 14th, 15th డేట్స్ ఈ మంత్లో ఈ 3 days రీడింగ్స్ పైన ఆఫర్ అయితే ఉంది. సో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ 3 days. అండ్ ఆఫ్టర్ 15th అంటే 16th ఆన్వర్డ్స్ సేమ్ ప్రైస్ మళ్ళీ ఉంటుంది. యాక్చువల్ ప్రైస్ ఏదైతే మాది ఉందో అది ఉంటుంది. అండ్ నేను రీడింగ్ ఛార్జెస్ ఎంత అనేది నేను ఎక్కడా కూడా డిస్ప్లే చేయలేదు. బట్ నా దగ్గరికి వచ్చిన క్లయింట్స్ అంటున్నారు మీ రీడింగ్స్లో వచ్చే కామెంట్స్లో ఛార్జెస్, మీ ఛార్జెస్ ఎంత, కన్సల్టేషన్ ఫీజు ఎంత అనేది ఇంత పెట్టారు కదా మీరు ఇంతెందుకు అడుగుతున్నారు, అలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి నా దగ్గరికి. సో నేను ఒక రిక్వెస్ట్ అనమాట, ఇది ఒక రిక్వెస్ట్ అనుకోండి. ఎవరైతే నా దగ్గర రీడింగ్స్ తీసుకున్నారో నా వీడియోస్ కింద కామెంట్స్లో మీరు ఆ ఛార్జెస్ మెన్షన్ చేయకండి. ఓకే, ఎందుకంటే నేను ఆఫర్స్ పెట్టినప్పుడు లేదా ఒక్కొక్కసారి బాగా తక్కువ ఛార్జెస్ తీసుకున్నప్పుడు నేను కొంతమంది దగ్గర తక్కువ ఛార్జెస్ తీసుకుంటాను. వాళ్ళ ఫైనాన్షియల్ కండిషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది నేను తీసుకునే ఛార్జెస్ కూడా. ఓకే, కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, కొంతమంది వెరీ పూర్ పీపుల్ ఉంటారు, కొంతమంది అసలు ఏమీ పే చేయని వాళ్ళు ఉంటారు. ఓకే, అలాంటి వాళ్ళ దగ్గర నేను ఎంత అమౌంట్ తీసుకోవాలో అంతే తక్కువ తీసుకుంటాను చాలా. కానీ యాక్చువల్ ప్రైస్ ఏదైతే ఉందో ఫస్ట్ అదే చెప్తాను. ఓకే, సో మీరేం చేస్తారంటే సో ఇలా తక్కువ తీసుకున్నారు ఛార్జెస్ ఇదంతా కూడా ఇదే యాక్చువల్ ప్రైస్ ఏమో అనుకుని మీరు అక్కడ కామెంట్స్లో పెట్టారనుకోండి, అది కరెక్ట్ కాదు. ఓకే, సో
మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఛార్జెస్ కోసం ఎవరైనా నాకు మెసేజ్ పెడితే ఆ మెసేజ్కి నేనే రిప్లై చేస్తాను. సో మీరు రిప్లై ఇవ్వకండి అక్కడ. మిగతా వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో వీడియో, వాళ్ళు ఒకవేళ ఆ మెసేజ్ చూస్తే వెంటనే మీరు రిప్లై ఇచ్చేస్తున్నారు. సో ప్లీజ్ డోంట్ రిప్లై టు మై కామెంట్స్ ఆర్ అదర్స్ కామెంట్స్. నేను ఏదైనా కామెంట్ సెక్షన్లో అక్కడ నేను ఏదైనా కామెంట్ పెడితే అక్కడ మీరు రిప్లై ఇచ్చినా ఇవ్వకపోయినా ఇట్ డజంట్ మ్యాటర్. మీరు రిప్లై ఇవ్వక్కర్లేదు అక్కడ. ఎందుకంటే జస్ట్ అది మీ మీద నాకున్న ఇంప్రెషన్ ఒకటే రాస్తాను నేను. అది కూడా ఎప్పుడో ఒకసారి రాస్తాను, రోజు రాయను. అసలు కామెంట్స్ నేను చూడను, మా టీం వాళ్ళు చూస్తారు. ఓకే, సో అందుకే మీకు జనరల్గా రిప్లైస్ అనేవి రావు నా దగ్గర నుంచి కామెంట్స్కి. ఓకే, సో ఛార్జెస్, కన్సల్టేషన్ ఛార్జెస్ అనేవి దయచేసి మీరు మెన్షన్ చేయొద్దు. ఇదొకటే నా రిక్వెస్ట్. అక్కడ కామెంట్ సెక్షన్లో మీరు ఓన్లీ నేను చెప్పిన నెంబర్స్ టైప్ చేసి మీ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఫ్రమ్ దిస్ రీడింగ్. అంతే మీరు చేయాల్సింది. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి. ఓకే, సో రీడింగ్ ఇంతటితో వదిలేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సెండింగ్ లవ్ అండ్ లైట్.